ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జమ్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లు కనుకైతే అది చాలా అబద్ధం అండి. జమ్ స్టోన్ వేసుకునేది కూడా, జమ్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జమ్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకోటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలలో గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అని తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే నవమ స్థానంలో ఉంటున్న గురువు, లాభస్థానంలో ఉంటున్న ఆగస్ట్ 16వ తేదీ వరకు మాత్రమే రవి బలం ఉంటున్నది. తర్వాత రవి బలం కూడా వెళ్ళిపోతున్నది. శుక్రుడు కూడా కాస్త అడపా అంటే కొద్దిగా మిశ్ర ఫలితాలను ఇస్తున్నారు. బుధుడు కూడా వక్రించాడు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొన్ని అనుమానాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు కూడా ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు స్త్రీలతో కొన్ని విభేదాలు కావచ్చు, కొన్ని అనుమానాలు కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, దూర ప్రయాణాలు, తీర్థక్షేత్రాల దర్శనాలు, ఇలా కొన్ని మంచి ఫలితాలు కూడా ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉండే ఫలితాలు కూడా ఉన్నాయి. అలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నవమ స్థానంలో ఉంటున్న గురు వలన లాభస్థానంలో సంచారం చేయబోతున్న ఆగస్ట్ 16వ తేదీ వరకు లాభస్థానంలో రవి ఉంటున్నాడు. ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు మనకి బాగున్నప్పుడు కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ గ్రహాల వల్ల మనకి ఆ ఇబ్బందులు అది ఇబ్బందిగా అనిపించదు, అలా ఉంటుంది. తర్వాత ఈ కన్యారాశి వాళ్ళకి అష్టమాధిపతి అయిన కుజుడు నవమ స్థానంలో సంచారం అనేది సుదీర్ఘంగా ప్రయత్నాలు చేస్తే కానీ మీకు ఫలితాలు రావండి. చదువుకునే విద్యార్థులు మెయిన్ ఎస్పెషల్లీ వాళ్ళకి సుదీర్ఘమైన ప్రయత్నాలు అవసరంగా ఉంటుంది. సోదరులతో ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే అవి తగ్గుముఖమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆస్తి తగాదాల నుంచి, అంటే వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ అవి పాజిటివ్గా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొంచెం ప్రయత్నాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ ఆగస్ట్ 26వ తేదీ తర్వాత నవమ స్థానం నుంచి దశమానికి వచ్చేస్తాడు కుజుడు. అష్టమాధిపతి దశమ స్థానానికి రాకూడదు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోటు ఎలా శారీరక శ్రమ పెరుగుతుంది అంటే మీరొక్కరే, అంటే ముగ్గురు చేయవలసిన పని మీరొక్కరే చేసే ఒక సమయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నలుగురు చేసే పని అంతా మీ మీదే వచ్చి పడడము, అక్కడ శారీరక శ్రమ పెరగడము ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైటింగ్ మాస్టర్, ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు, ఫైటింగ్ మాస్టర్ కావచ్చు, ఈ కోల్ రిలేటెడ్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, లారీకి సంబంధించిన విషయంలో పనిచేసేవాళ్ళు, మైనింగ్లో పనిచేసేవాళ్ళు, తర్వాత మెకానికల్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, థర్మల్ డిపార్ట్మెంట్లో, కెమికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి చాలా శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. కోపము వస్తూ ఉంటుంది. ఒక పక్క ఇరిటేషను, ఒక పక్క శారీరకంగా శ్రమ, ఇంట్లో పీస్ఫుల్గా ఉండలేకపోవడము,
ఇలాంటివి కూడా ఆగస్టు 26వ తేదీ తర్వాత రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా కాస్త నవమస్థానంలో గురువు ఉంటున్నాడు, కాస్త రిలీఫ్గా ఉంటుంది అప్పుడప్పుడు. ఈ ఒక కన్యారాశి వాళ్ళు ఏం చేసుకోవాలంటే చూడండి, కుజ దోష నివారణ కోసము కేతు గ్రహానికి మంగళవారం పూట అంటే సోమవారం రాత్రిపూట ఉలువలు పావు కిలో, కందిపప్పు పావు కిలో నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్య కరవాళమ స్తోత్రం, గోచారంలో ఉంటున్న జన్మకేతు దశమ కేంద్రాల్లో సంచారం చేయబోతున్న కుజుడు వలన ఇబ్బందులు రాకుండా కుజ శాంతి కేతు శాంతి అని మొక్కుకొని సుబ్రహ్మణ్య కరవాళమ స్తోత్రం పారాయణం చేసుకొని గణపతి ఆరాధన చేసుకొని ఆ నానబెట్టిన ఉలువులు కందిపప్పుకి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. మంగళవారం చేసుకుంటూ వెళ్ళండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. తర్వాత అతి తెలివితేటలు ఇక్కడ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకండి. కాన్ఫిడెన్స్ మాత్రమే ఉండని వృద్ధులకి అనాథాశ్రమాలకు వెళ్ళి కాస్త వాళ్ళకి భోజనాలు బెడ్షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత కాళికామ్మ వారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.